రిషిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వస్తారా? అవునండి, రాబోయే కథలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రాజీవ్ వచ్చాడని చెప్పేసి మను అయితే స్టేషన్లో గోల్ చేస్తూ ఉంటారు. అయితే స్టేషన్లో అయితే ఇంకా అక్కడ ఎస్ఐ అయితే ఏంటి చచ్చిన వాడు ఎట్లా బతికొస్తాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఎస్ఐ గారు అరుస్తూ ఉంటారు. చూడండి ఎస్ఐ గారు, నేను చెప్పే ప్రతి మాట మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమే. ఇప్పుడే రాజీవ్ వచ్చాడు, నా కళ్ళ ముందు కనిపించాడు అని చెప్పి ఇంకెంత చెప్పినా పాపం పట్టించుకోరనమాట. ఇంకా వస్తారు, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. వస్తారకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదే ఇంకా వస్తారా ఆ ఫోన్ కాల్ రిషి అయితే చేస్తాడు. రిషి ఫోన్ చూసి వస్తారైతే షాక్ అయిపోతుంది. రిషి సార్ మీరా అని చెప్పేసి, వస్తారా ఎక్కడున్నారు సార్ మీరు, ఇన్నాళ్ళు మీరు నాకు ఎందుకు దూరంగా ఉన్నారు చెప్పండి సార్ అని వస్తారా అంటూ ఉంటుంది. వస్తారా అవన్నీ నేను తర్వాత చెప్తాను, మనుని ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టారంటే మా బావని మను ఏదో చేశారని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. వస్తారా నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అనేది నీకు అవన్నీ తర్వాత చెప్తా, ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదు, ముందు మనుని మనం బయటికి తీసుకురావాలి, మనుని కాపాడాలని చెప్పేసి రిషి అంటూ ఉంటాడు. ఆ మాటకి వస్తారా అవును సార్ మనుని కాపాడాలి, మను చాలా మంచివారు సార్, మను నిజంగా అలా చేశారంటే నాకే నమ్మకంగా లేస్తారని వస్తారా అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలుసు వస్తారా, నాకు తెలియదని నువ్వు ఎలా అనుకుంటున్నావు, అనుపమ మేడాన్ని ధైర్యంగా ఉండమను, నేను వచ్చేస్తున్నాను, నేను చెప్పిన ప్లేస్కి అయితే నువ్వు రావస్తారా, ఇద్దరం వెళ్ళి మనుని రిలీజ్ చేపిద్దాం అనగానే సరే సార్ అని వస్తారంటూ ఉంటుంది. ఇంకా రిషి చెప్పిన లొకేషన్కి అయితే వస్తారా వెళ్తుంది. రిషి అయితే జరిగిందంతా చెప్తాడు. రిషిని ఎవరు కిడ్నాప్ చేశారు, రిషి ఇన్నాళ్ళు దూరంగా ఉండడానికి కారణం ఏంటి మొత్తం వస్తారతో చెప్తూ ఉంటాడు. ఇంకా వస్తారా ఇప్పుడు మనం ఇద్దరం వెళ్ళి మనుని బయటికి తీద్దాం పదా, అసలు మీ బావ రాజీవ్ అయితే బతికే ఉన్నాడు కదా, అది నాకు తెలుసు, నేను పోలీసులకి చెప్తాను పద వస్తారా అని చెప్పేసి అంటూ ఉండగా పదండి సార్ మీకోసం ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు వచ్చారు అదే సంతోషం, బావని ఎవరు ఇలా దాచిపెట్టి ఈ నాటకం ఆడుతున్నాడు అది కూడా బయట పెడదాం పదండి సార్ అని వస్తారా అంటుంటే ఇంకా వస్తారా రిషిని తీసుకొని అయితే పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్కి రాగానే సార్ ఇదే స్టేషన్లో సార్ మను ఉంది అని చెప్పేసి అంటూ ఉండగా నాకు తెలిసి వస్తారా పద ఎస్ఐ గారిని కలుద్దామంటే లేదు సార్ ఎస్ఐ గారిని ఇప్పుడు కలవద్దు సార్ మనం అని చెప్పి వస్తారంటుంది. వస్తారా ఎందుకు ఇప్పుడు కలవద్దు అంటున్నావు, ఏమైంది వస్తారంటే ఆ ఎస్ఐ గారు డబ్బులు కమ్ముడు పోయారు సార్, అది మాత్రం పక్క నాకు అర్థమవుతుందని వస్తారా అంటూ ఉంటుంది. వస్తారా ఆ విషయాలన్నీ నువ్వు ఇప్పుడు కాదు, ఇప్పుడు ముందు మనము మనల్ని కాపాడాలి, మనల్ని బయటికి తీయాలి, అది కదా ఎస్ఐ డబ్బుకి అమ్ముడిపోతే మనం కూడా ఎస్ఐకి డబ్బులు ఇద్దామని రిషి అంటుంటాడు. ఇంకెలాగైతే పోలీస్ స్టేషన్కి రిషిని తీసుకొచ్చి మనకైతే షాక్ ఇస్తుంది. వస్తారు ఇంకా తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మనం చాలా చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.